నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నూతన కమిషనర్ మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమక్షంలో పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తారని, ప్రజల నుంచి ప్రతిరోజు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను. అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పండి. ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఏ వేళలో ఉన్నా సరే అన్ని ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు. ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారో అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.